హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చానండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం కదా. కామన్ మెన్ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎక్కడ చేయాలి, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎస్, ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసమే నేను వచ్చేసాను ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్ దగ్గరకండి. సో పాస్ట్ 20 years నుంచి ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు వాళ్ళు. అపార్ట్మెంట్లు కంప్లీట్ చేశారు, విల్లాస్ కంప్లీట్ చేశారు, ఓపెన్ ప్లాట్స్ వేశారు, వీకెండ్ హోమ్స్ వేశారు. ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా ఇటు భద్రాచలం హైవేని అటు విజయవాడ హైవేని కలుపుతూ NH5కి అంటే ORRకి దగ్గరగా నియర్గా 1.5 kilometerలో ఒక ది బెస్ట్ వెంచర్ వేశారండి. నార్మల్గా లేదు, ఓపెన్ ప్లాట్స్. ఆ వెంచర్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, NSY తెలంగాణ డెవలపర్స్ వారి రాధాకృష్ణ గోకులం. బండర్ రావిరియాల. సో ఇక్కడ బండర్ రావిరియాల అనేది ఒక బ్రాండింగ్ అయితే క్రియేట్ చేయబోతుంది ఫ్యూచర్లో. ఇట్స్ లైక్ బూమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ హైవేకి వెరీ దగ్గరగా మనకి భద్రాచలం రోడ్ వస్తుంది, అటు విజయవాడ హైవే కనిపిస్తూ ఉంటుంది. చాలా నియర్ బై ఉండిందనమాట. ఇక్కడ చూస్తే ₹1,00,000 అంటే ఒక్కొక్క గజం వచ్చి ₹1,00,000 చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా వెరీ మినిమల్ ప్రైస్లో మనకు అందిస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏ విధంగా ప్రైస్ ఉన్నాయి, సో ఇక్కడ ప్లాట్ ఎక్కడి నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్తో స్టార్ట్ అయ్యి ఉంది, ఇక్కడ కొంటే నిజంగానే ఫ్యూచర్ డబల్ త్రిబుల్ అయిపోతుందా, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేనైతే వచ్చేసాను. లోపల చైర్మన్ గారు ఉన్నారు, సో నరసింహ యాదవ్ గారు, ఆయనతో మాట్లాడేద్దాం. ఇక్కడ ప్లాట్ ప్రైస్ ఏ విధంగా ఉంది, ఇక్కడ తీసుకుంటేనే నిజంగానే అందరికీ బాగుంటుందా ఫ్యూచర్, ఈ డౌట్స్ అన్ని ఆయనతో మాట్లాడి తెలిసేసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఎస్, రైట్ నో నేను బండా రావిరియాలకైతే వచ్చేసాను. సో ఇక్కడ చూస్తే ఓపెన్ ప్లాట్స్ మామూలుగా లేవండి. ఫ్యూచర్లో డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది భద్రాచలం హైవే కూడా కనిపిస్తూ ఉంది NH5 నుంచి. అండ్ ఇక్కడ రైట్ నో NSY తెలంగాణ డెవలపర్స్ వారి కొత్త ప్రాజెక్ట్, అంటే ఇప్పటికే చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఈ NSY తెలంగాణ డెవలపర్స్ చైర్మన్ నాతో పాటు ఉన్నారు, సాగర నరసింహ యాదవ్ గారు రైట్ నో మనతో పాటు ఉన్నారు. సో చైర్మన్ గారితో మాట్లాడదాం, బోల్డ్ అని విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే హైవే నుంచి చాలా దగ్గరగా ఉండి దట్టు భద్రాచలం హైవే కూడా ఉండబోతోంది, కొత్త రోడ్ అనమాట. సో ఇక్కడ గజం చూస్తే మనం కొనలేమని అందరూ అనుకుంటూ ఉంటారు. సో కామన్ మెన్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ఇక్కడ మనం ఓపెన్ ప్లాట్స్ కొనగలమా లేదా, చైర్మన్ గారితో మాట్లాడదాం. సో గుడ్ టు సీ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. యా, సో NSY తెలంగాణ డెవలపర్స్ సక్సెస్ఫుల్ గా ఎన్నో ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ఉంటారు కదా మొత్తానికి. ఇప్పటికి 14 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాము, ఇది 15th ప్రాజెక్ట్. 14 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఓకే, సో మీ ప్రతి ప్రాజెక్ట్ చూస్తే సార్ ముందు లోపల రాగానే వెంచర్ది డెవలప్మెంట్స్ మెయిన్ కనిపిస్తూ ఉన్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్ మేడం. మేము మెయిన్ కస్టమర్ని అట్రాక్ట్ చేసేదే డెవలప్మెంట్ తోటి అట్రాక్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాము. మనము ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ సరే ₹10 ఖర్చు అవుతుండొచ్చు, కానీ ఫ్యూచర్ బాగుంటుందనే ఆలోచనతో మాకు వచ్చే ప్రాఫిట్లే కొద్దిగా తగ్గుతుంది తప్ప లాస్ ఏం కావు డెవలప్ చేయడం వల్ల. అట్లా అని మనం డెవలప్మెంట్ కాడ ఏడా కాంప్రమైజ్ కాదు. ఏవైతే HMDA నామ్స్ ఉన్నాయో దానికంటే ఒక మెట్టు ఎక్కువనే మనం డెవలప్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం తప్ప అక్కడ కాంప్రమైజ్ ఏమి ఉండదు. ఆ డెవలప్మెంట్ చూసి మన ప్రోడక్ట్ క్వాలిటీగా తయారు చేస్తే ఆటోమేటిక్గా ప్లాట్ సేల్ అవుతుంది అనేది మా నమ్మకం. ఓకే, అండ్ ఒక్కొక్క ప్రాజెక్ట్ పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రాధాకృష్ణ గోకులమా? ఏంటి సార్ పేర్లు చాలా, అంటే కొంచెం స్పిరిచువల్ వైపు తో కూడా అలా మింగిల్ అయినట్టు కనిపిస్తుంది. కరెక్ట్ కదా మేడం, కొద్దిగా స్పిరిచువల్ మనం ఎంత కష్టపడా కొద్దిగా దేవుని అదృష్టం కూడా ఉండాలి కదా, అట్లా అని కొద్దిగా దేవుళ్ళ పేర్లు ఎక్కువ పెడతాము. రాధాకృష్ణ గోకులము, శ్రీకృష్ణ ఎన్క్లేవ్, అట్లా అన్ని ఒక అందరికి నచ్చే విధంగా ఉండేటట్టుగానే మనము ప్లాన్ చేసి పేరు పెడతాం అన్నట్టు. అక్కడేమో లెక్చరర్స్ గ్రాండ్ ఎలైట్ అని పెట్టి. ఓకే సార్, ఒక చిన్న డౌట్. బేసిక్గా ఏదైనా ఓపెన్ ప్లాట్ కానీ విల్లాస్ కానీ హైవేకి దగ్గరగా ఉండటమే ఈ మధ్య కాలంలో కష్టం అయిపోతుంది. దట్టు ఇది హైవేకి చాలా నియర్ బై ఉంది, HMDA లేఅవుట్, దట్టు LP నెంబర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే భద్రాచలం హైవే పడుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు భద్రాచలం హైవే అంటే ఫ్యూచర్లో ఇంక ఇటువైపు కొనగలమా లేదన్న డౌట్లు కూడా ఉంటాయి. ఎస్ మేడం, యాక్చువల్గా ఈ లేఅవుట్ స్పెషాలిటీ ఏంటంటే HMDA లేఅవుట్ విత్ రేరా సర్టిఫికేట్ మేడం. ఫస్ట్ మనము అక్కడ 13 acres phase 1 కంప్లీట్ చేసినాను, ఇది ఇప్పుడు phase 2 లేఅవుట్. నెక్స్ట్ మనకు phase 3 కూడా 8 acres తీసుకున్నాము. టోటల్ ఇక్కడ 26 acres గేటెడ్ కమ్యూనిటీ టైప్ వస్తుంది. దీనికి స్పెషాలిటీ ఏంటంటే మన లేఅవుట్ ఆనుకోనే భద్రాచలం హైవే వెళ్తుంది.
మన లేఅవుట్ ఆనుకొని భద్రాచలం హైవే వెళ్తుంది. సో ఈ వరంగల్కు రోడ్డుకు ప్లస్ ఇటు విజయవాడ హైవేకు మిడిల్ భద్రాచలం హైవే. ఇది కూడా రాజమండ్రి నుంచి వైజాగ్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ ఉంది. సో ఆ హైవే బేస్ తోటే మన లేఅవుట్ ఉంది. సో ఈ హైవేకి వెరీ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకు అతి త్వరలో డబల్ త్రిబుల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాదు, ఈ వెంచర్ కొన్న తర్వాత అక్కడ భద్రాచలం హైవే వేస్తున్నారా లేదంటే? లేదు, మేము అది వస్తుందని ల్యాండ్ కొనడం జరిగింది మేడం. సూపర్. భద్రాచలం హైవే వస్తుందని ల్యాండ్ కొన్నాం. ఇప్పుడు వర్క్ నడుస్తుంది ప్రజెంట్. ఓకే. వర్క్ కూడా ఆల్మోస్ట్ 80% వరకు అయిపోయింది. ఓన్లీ కొద్ది వర్క్ ఉంది అంతే. అది కమింగ్ 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మేమైతే ప్రైస్ కోట్ చేస్తున్నామో దానికి 3 times 4 times పెరగడానికి ఛాన్స్ ఉంది. బేసిక్గా ఓపెన్ ప్లాట్స్ అంటే అందరూ భావించేది ఏంటంటే ఇట్స్ లైక్ ఎసెట్, ఫ్యూచర్లో డబుల్ త్రిబుల్ అవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు మన వెంచర్ దీని విషయానికి వస్తే హైవేకి దగ్గరగా ఉంది, అటు విజయవాడ భద్రాచలం అనే పేర్లు చెప్పుకోవడం కూడా కొంచెం బాగుంది అనిపిస్తుంటుంది. ఏమంటారు సార్? యాక్చువల్లీ ఈ సైట్ లొకేషన్ ఏంటంటే మేడం, ఇటు అవుటర్ రింగ్ రోడ్ తీసుకుంటే జస్ట్ మనకు 1.5 kilometer డిస్టెన్స్. భద్రాచలం హైవే అయితే వెరీ నియర్ బై, అంటే ఓన్లీ ఒక మన లేఅవుట్ ముందు నుంచే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పోచారం ఇన్ఫోసిస్ మనకు ఓన్లీ 5 minutes జర్నీ. ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ తీసుకుంటే 10 minutes జర్నీ. ఇటు నాగోల్ మెట్రో స్టేషన్ తీసుకుంటే ఒక 15-20 minutes జర్నీ. సో సెంటర్ పాయింట్ అన్నట్టు ఇది మనకు కంపేరింగ్ టు వెస్ట్ హైదరాబాద్ ఈ డిస్టెన్స్ లో పోతే 1 lakh per ad ఉంటుంది. కానీ మేము ఇక్కడ చాలా తక్కువ రేటుకే ఇస్తున్నాం. అంటే దాంట్లో ఒక 20%కే, అంటే ఆడ 1 lakh ఉంటే ఒక 22,000-23,000 మనం ఇచ్చేస్తున్నాము. సో కంపేరింగ్ టు ఇది చాలా లెస్ ప్రైస్ అన్నట్టు. చాలా లెస్ గా సార్. 1 lakh ఎక్కడ, 22-23 ప్రైస్ ఎక్కడ? అసలు ఇప్పుడు ఇంత తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎంత పెట్టారు చెప్పండి? ఒక స్క్వేర్ యార్డ్ ఎంత పడుతుంది గజం? మనం 23,000 పెట్టడం జరిగింది మేడం. ఇంకా కస్టమర్ వచ్చి కొద్దిగా ఏమైనా నెగోషియేషన్ చేస్తే దాంట్లో కూడా 500,000 వరకు నెగోషియేషన్ చేసి కూడా ఇస్తున్నాం, అంటే బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్. ఓకే ఓకే. దాంట్లో కూడా మళ్ళీ 70% లోన్లు ఇప్పిస్తున్నాం, 70% బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తున్నాం అన్నట్టు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు గజం వచ్చి ఇక్కడ 23,000 పెట్టారు. ఎస్. మళ్ళీ కస్టమర్ వచ్చి ఏదైనా నెగోషియేట్ చేసినా కూడా వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టుగా కొద్దిగా నెగోషియేషన్ చేస్తాం, అట్లేం లేదు. అదే మీ ఫైనల్ ప్రైస్ ఏం కాదు. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే క్వశ్చన్ సార్, అందరూ అడిగేది, నేను కూడా అడుగుతున్నా. మార్కెట్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మిగిలిన ప్రాజెక్ట్స్కి మీ NSY తెలంగాణ డెవలపర్స్కి వాట్ వాజ్ ద డిఫరెన్స్ అంటే మేడం, యాక్చువల్లీ ఈ బిజినెస్ చాలా మంచి బిజినెస్. క్వాలిటీ బిజినెస్ చేయాలి. క్వాలిటీ బిజినెస్ అంటే ఇప్పుడు కస్టమర్ 10 రూపాయలు పెట్టిండంటే ఆ 10 రూపాయలు మైనస్ కావద్దు. మీన్స్ ఏదైనా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న ల్యాండ్ తీసుకుంటే ఆ 10 రూపాయలకు కూడా ప్రాబ్లం వస్తుందని ఛాన్స్ ఉంటుంది. పెరగకపోవడం అనేది కస్టమర్ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం ఇచ్చేది క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. మీన్స్ మంచి లీగల్గా ప్రాబ్లం లేని అన్ని చెక్ చేసుకొని ఇవ్వాలి. నేను బేసికల్గా లెక్చరర్ ఫీల్డ్ నుంచి ఇటు వచ్చాను. సో మేము ప్లాన్ కొనేటప్పుడే అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకొని అది క్వాలిటీగా కరెక్ట్గా ఉంటేనే మనం దాంట్లో ఇస్తాం. అటువంటి ప్లాటే కస్టమర్కి ఇస్తాం. సరే, ఒక్కోసారి ఎట్లా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ బట్టి ఒకేసారి 10 times రేజ్ అవుతుంది, 5 times రేజ్ అవుతుంది, 2 times రేజ్ అవుతుంది. కానీ క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకోవాలి. అంటే ఏ డిస్ప్యూట్ లేని ల్యాండ్లో తీసుకుంటే వాళ్ళకి ఎప్పటికైనా సేఫ్ సైడ్ అన్నట్టు. ఇప్పుడు కాకపోతే ఇంకా 10 ఏళ్ళకైనా ఇట్లా ₹1,00,000 గజం అవుతుంది, 1,50,000 గజం అవుతుంది. కాకపోతే మనం కొన్న ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలి, అంటే ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఉండాలన్నట్టు. అది మా కంపెనీ మెయిన్ ఉద్దేశం అన్నట్టు. మీరు ఇన్ని లేఅవుట్లు చేసినా, ఇన్ని ప్లాట్లు అమ్మినా కానీ ఏడకి ఇంత మనకు ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, ఇది డబల్ రిజిస్ట్రేషన్ ఉంది అనేది ఉండదు అన్నట్టు. అది మా కంపెనీ ప్రత్యేకత. సార్, డిస్ప్యూట్ అని చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే అందరికీ భయం వచ్చేసింది సార్. అంటే రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉందో నిజంగా మా లాంటి వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ ఒక రియల్టర్గా చెప్పేది ఏంటంటే, మీరు ఇంతకుముందు అన్నారు HMDA, రెరా అప్రూవ్డ్ లేఅవుట్, LP నెంబర్లు అంటున్నారు. కొనే వాళ్ళకి మార్కెటింగ్ పర్సన్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంది, మీకు 30 లక్షల్లో వచ్చేస్తుంది, 20 లక్షల్లో వచ్చేస్తుంది, 18 లక్షల్లో వచ్చేస్తుంది అన్నప్పుడు అట్రాక్ట్ అయ్యి ఉందేమో అని వీళ్ళు కొనేస్తున్నారు. మెయిన్గా అసలు ఒక భూమి మీద ఇన్వెస్ట్ చేయాలంటే కస్టమర్ ఏం తెలుసుకుని అసలు డబ్బులు పెట్టాలంటారు? ఒకటి మెయిన్ కస్టమర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మేడం, ఈ లేఅవుట్లలో కూడా 4-5 టైప్స్ ఉంటాయి. GP లేఅవుట్ అని, గ్రామ పంచాయతీ లేఅవుట్ అని, ఫామ్ ల్యాండ్ లేఅవుట్ అని, DTCP లేఅవుట్ అని, HMD లేఅవుట్ అని ఉంటాయి మేడం. HMD ఈజ్ ద టాప్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్టో కారు, మామూలుగా మారుతి కారు, బెంజ్ కార్ ఎట్లా, బెంజ్ కార్ టైపు HMD లేఅవుట్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి వచ్చినప్పుడు. సో ఆ లేఅవుట్ చేయాలంటే కొద్దిగా మనకు ఎకరం ల్యాండ్లో ఓన్లీ 2,700-2,800 యాడ్సే మనకు ప్లాటింగ్ వస్తుంది. ఇవన్నీ ఎందుకని కొంతమంది ఫామ్ ల్యాండ్ కొట్టేసి దానికి రోడ్ సరిగా ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ మేము 10,000కి ఇస్తాం, వాళ్ళు 5,000, 4,000కి ఇస్తుంటారు. కానీ అది ఫ్యూచర్లో ఇబ్బందులు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా అఫీషియల్గా పోయినప్పుడు ఏంటంటే మనకు కొన్ని గజాలు తక్కువ, మాకు వచ్చే లాభం కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ ప్రోడక్ట్ క్వాలిటీగా ఉంటుంది. మాకు వచ్చే ప్రాఫిట్ కొద్దిగా తగ్గుతుండొచ్చు. ఎందుకంటే 4,840 యార్డ్స్ పర్ ఎకర్ అయితే మాకు ఇచ్చేది 2,800 ఇస్తాడు HMDలో.
హెచ్ఎండిఏలో ఓన్లీ 2800 మాకు సేలబుల్ ఇస్తాడు. రిమైనింగ్ అంతా పార్కులు, రోడ్లు, సోషల్ ఇన్ఫ్రా అన్నీ వదిలిపెడతారు అన్నట్టు. అట్లా తీసుకోవడం వల్ల రేపు కస్టమర్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కానీ మంచిగా ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. రోడ్లు అన్ని పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు ఉంటాయి. ఫ్యూచర్లో ఈ కాలనీలో స్కూల్ కొట్టుకోవాలంటే సోషల్ ఇన్ఫ్రాకి ఒక 10% ల్యాండ్ వదిలేస్తాము. అట్లా ఆ నామ్స్ ఉన్న లేఅవుట్లే నేను చేస్తాను. బేసికల్గా నేను కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇల్లీగల్ దానికి పోమన్నట్టు. ఆ ఫామ్ ల్యాండ్ అటువంటి అని జర ఇల్లీగల్ టైప్ ఉంటాయి. మేము అట్లా పోము. మేము అఫీషియల్ ఏదైతే గవర్నమెంట్ రూల్ ఉందో ఆ రూల్ 100% ఫాలో అవుతాం. అక్కడ ఏదో కాంప్రమైజ్ కావు. సార్, ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్ ఆల్మోస్ట్ ఒక పాస్ట్ 20 years నుంచి మీకంటూ సక్సెస్ఫుల్ కొన్ని ప్రాజెక్ట్స్ని, కొంతమంది కస్టమర్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగారు. ఎందుకంటే ఇన్ని వెంచర్లు వేస్తున్నప్పుడు ఆ కస్టమర్ సపోర్ట్ చేస్తేనే మీరు ఇంకా నెక్స్ట్ వెంచర్లు వేయగలరు, రైట్? సో ఇక్కడ చూస్తే మీరు గజం 23,000 చెప్పారు. స్టార్టింగ్ ప్లాట్ మినిమం టు మాక్సిమం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది మన వెంచర్లో ఓపెన్ ప్లాట్స్? ఎక్కువ ప్రతి ఒక్కరు ప్లాట్ కొనే విధంగానే మా ప్లాట్ సైజ్ అనేది ఇస్తాము. సో ఇక్కడ మాత్రం మేము 167 యార్డ్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మేడం. మినిమం 167 కూడా మినిమం 30 రోడ్ ఫేస్ ఉండేటట్టు జాగ్రత్త పడతాం. 30 రోడ్ ఫేస్ ఉంటుందంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది. 30-50 సైజ్ తోటి 150 నుంచి 160 నుంచి మినిమం 150 మేడం. 150-160 నుంచి స్టార్ట్. అప్పుడు ఇంకా కస్టమర్ కెపాసిటీ 1000 వరకు తీసుకోవచ్చు. 1000 వరకు ఇస్తాము అప్పుడు. కొన్ని 500 యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి, కొన్ని 300 యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి, కొన్ని 150 యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి, కొన్ని 167 ఉన్నాయి, కొన్ని 200 ఉన్నాయి. అంటే డిఫరెంట్ సైజులు పెడతాము. బేస్డ్ ఆన్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాం అన్నట్టు. కొద్దిగా దూరం ఉంటే కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ 167 మినిమం పెట్టాం. ప్రతి ఒక్కరు తీసుకునే విధంగానే ఉంటుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేచర్ చాలా బాగుంది సార్. చుట్టూ అంతా మంచిగా చెట్లు, కొండలు. ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫ్యూచర్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేశాక ఇక్కడే ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే మేడం, సిటీలో ఉండడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. ఇప్పుడు విల్లా కల్చర్ వచ్చింది బాగా. విల్లా కల్చర్ కూడా మొత్తం అవుట్స్కట్స్. ఎందుకంటే సిటీ చాలా పొల్యూటెడ్ అయిపోయింది. ప్రతి కుటుంబానికి 2 కార్లు 3 కార్లు ఉన్నాయి. ఆడ కార్ పార్కింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. సో అంతా బయటికి రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అక్కడ జాబ్ చేసుకోవాలి, వచ్చి ఉండే కాడ ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇటువంటి ఏరియా ఇది వెరీ నియర్ టు ఔటర్ రింగ్ రోడ్. జస్ట్ 1.5 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్. మనకి ఇటు భద్రాచలం హైవేకు వాకబుల్ డిస్టెన్స్. సో ఇటువంటి ప్లేస్ రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి చాలా సూటబుల్ ప్లేస్. సిటీలో ఎట్లా ఉంటుందంటే మేడం, ఈ రోజు మీకు ఒక్క ఇల్లు కనిపించకుండా ఉండొచ్చు, మళ్ళీ మీరు ఇదే ఇంటర్వ్యూకి మళ్ళీ 2 years తర్వాత రాండి, అన్ని ఇల్లు ఉంటాయి. అట్లా ఉంటుంది. అది ఓన్లీ సిటీలోనే పాసిబుల్. అది ఓన్లీ హైదరాబాద్లోనే పాసిబుల్. హైదరాబాద్ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ ఇక్కడ తెలంగాణ పీపుల్ కొంటేనే కావాలని ఉండదు. ఇక్కడ ఇదే లేఅవుట్లో నేను వేరే స్టేట్ వాళ్ళకే సగం ప్లాట్లు అమ్మిన. అది చాలా మంది తెలియదు. ఓన్లీ హైదరాబాద్లో తెలంగాణలో కొంటేనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు. హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ మార్కెట్ మొత్తం స్టేట్ ఇండియా మొత్తం నుంచి వచ్చి కొంటారు ఇక్కడ. మన హైదరాబాద్ బ్యూటీ అది అన్నట్టు. సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని వెంచర్లు వేశారు అంటే ఒక ఫ్యాకల్టీ నుంచి ఒక రియల్టర్గా మీ జర్నీ చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కామన్ మెన్ మైండ్ సెట్ అర్థం అవుతుందని తెలుస్తుంది. మెయిన్గా సార్, వెంచర్లు అందరి దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొత్తగా నాకు కార్నర్ బిట్ కావాలంటారు. ఏంటి సార్ దానికి అంత స్పెషల్, అంత డిమాండ్ ఉంటుందా? కార్నర్ బిట్స్ కార్నర్ ఉంటే ఎలివేషన్ మంచిగా వస్తుందని కొద్దిగా కాన్సెప్ట్. వాస్తవానికి అయితే కార్నర్ బిట్ మంచిదే. కార్నర్ ఉంటే ఏంటంటే మీకు 2 సైడ్ నుంచి ఎలివేషన్ వస్తుంది. ఇప్పుడు ఇల్లు ఏంటంటే మెయిన్ మంచి వెలుతురు రావాలి, మంచి గాలి రావాలి అనేది ఉంటుంది కదా. 2 సైడ్ రోడ్ ఉండడం వల్ల మనకి ఎలివేషన్ మంచిగా వస్తుంది. అయితే మేము కార్నర్ బిట్లకి ఎక్స్ట్రా అమౌంట్ ఏం తీసుకోవాలి. చాలా మంది కొంత ఎక్స్ట్రా చెప్తారు. నేనేం తీసుకోను మేడం. నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ కస్టమర్ ఈజ్ ద బెస్ట్ కస్టమర్. మా వెల్ విషర్, మా కంపెనీ వెల్ విషర్ వాళ్ళకు ఇచ్చేస్తాం. ఫస్ట్ ఓవర్ వస్తే వాళ్ళకి కార్నర్ వెళ్ళిపోతాయి. లాస్ట్ వచ్చిన వాళ్ళకు వెనక ఏం ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ ఇస్తాం. సో రేట్లో ఏం తేడా ఉండదు. రేటు కార్నర్ అదే రేట్ ఇస్తాను, ఈస్ట్ అదే రేట్ ఇస్తాను, వెస్ట్ అదే రేట్ ఇస్తాను. బట్ ఫస్ట్ వచ్చిన కస్టమర్ ఈజ్ ద బెస్ట్ కస్టమర్. అంటే మా కంపెనీ వెల్ విషర్గా మేము భావిస్తాము. సో రేట్ అదే ఇస్తాం. దాంట్లో ఏం తేడా ఉండదు. సార్, కామన్ మెయిన్ ఏంటంటే ఇల్లు కొన్నా ప్లాట్ కొనాలన్నా ఈస్ట్ వెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి నార్త్ సౌత్ పరిస్థితి ఏంటి సార్? మరి నార్త్ కూడా ఇస్తాను మేడం. కాకపోతే నార్త్ మేము ప్లాట్ చేసిన కాడ సౌత్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక సౌత్ ఎందుకో మన హిందువులు నచ్చారు అంతే. అట్లానే ఏం లేదు. ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చాలా ఉంటారు. కొద్దిగా ఓన్లీ హిందూసే కొద్దిగా ఇష్టపడారు అంతే. కానీ అట్లేం లేదు. కాకపోతే వెస్ట్లో ఇల్లు బాగా వస్తుంది. అంటే యాజ్ ఏ రియల్టర్గా చెప్తున్నా, చాలా మంది మన వాళ్ళు ఈస్ట్ ఇష్టపడతారు, కానీ ఈస్ట్ కంటే వెస్ట్లో ఇల్లు బాగా సెట్ అవుతుంది. కిచెన్ వెనకకి వెళ్ళిపోతుంది, మంచిగా హాల్ వస్తుంది. అంత వెస్ట్ ఇల్లు బాగా సెట్ అవుతుంది. కొంత ప్లేస్ కూడా వేస్ట్గా కూడా సెట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాస్తుని ఫాలో అయిపోతున్నారు సార్. ఇప్పుడు మనం ఏ వచ్చిన తర్వాత కూడా మొన్న కొంతకాలం గ్యాప్ ఇచ్చారు. అంటే ఈ న్యూమరాలజీని, ఆస్ట్రాలజీని నమ్మడం మానేశారు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఈ రోజు ఈ పూజ చేస్తే బాగుంటుంది, ఈ హోమాలు చేస్తే బాగుంటుంది అని పొలిటీషియన్స్ దగ్గర నుంచి అందరూ చేయించుకుంటున్నారు. ఈవెన్ సైట్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాస్తు చూసి ఏదో అవేవో తెలుసుకుని మరి ఇది తీసుకుందామని ఆలోచించాలి. అంటే మేడం, మన నమ్మకం, ఇప్పుడు దేవుని మొక్కుతాం నమ్మకం కోసం కావడం. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం ఇప్పుడు ఇట్లా ఉంటే, అంటే మనం ఎంత కష్టపడ్డా
కొద్దిగా అదృష్టం కూడా అనేది ఉండాలి కదా, అది మనం ఎక్కువ నమ్ముతాం. ప్రతి ఒక్కరు నమ్ముతారు, మనమే కాదు ప్రపంచం మొత్తం నమ్ముతుంది. కొద్దిగా దేవుంది ఉండాలంటే మనం ఆ దేవుడు చెప్పిన రూల్స్ ప్రకారం ఇల్లు కట్టుకోవాలనేది కూడా కొద్దిగా మన హిందూస్లో ఎక్కువ ఉంటుంది. అది ఈ మధ్య మన దగ్గర చాగంటి కోశ్వరరావు కానీ వాళ్ళు వచ్చి కూడా ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తారు, దాన్ని ఎక్కువ నమ్ముతున్నాం. సరే అది కొంతమంది నమ్మకపోవచ్చు, వాళ్ళని కూడా మనం తప్పబడతాను లేదు, నమ్మేటోళ్ళు మాత్రం నమ్ముతారు. మరి మీరు ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు ఇక్కడ వాస్తు చెక్ చేసుకునే తీసుకుంటారా? మేము చేస్తాం, మేమైతే వాస్తు ప్రకారం చేస్తాం, వాళ్ళకు వాస్తు ప్రకారం కొనుక్కోమని మాకు సంబంధం లేదు. కానీ మెజారిటీ బై మైనారిటీ ఉంటుంది కదా ఎక్కడ 80% వాస్తునే నమ్ముతారు కాబట్టి మేము దాని ప్రకారం మేము వెళ్తాం. మనది బిజినెస్, పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంటే దాని ప్రకారం మనం వెళ్ళాలి. కాకపోతే 70-80% మెంబర్స్ వాస్తు చూస్తారు, చూడకుంటే ఏముండరు. 70 to 80% మెంబర్స్ అట్లా చూసే కొంటారు. సో మేము కూడా దానికి అనుకూలంగానే వెళ్తాం, మెజారిటీ బై మైనారిటీ ఏడైనా. సార్ ఇప్పుడు సరే ఇన్ని అట్రాక్ట్ చేసే పాయింట్లు చెప్తున్నారు, హైవే అంటున్నారు, భద్రాచలం, విజయవాడ అన్ని దగ్గరగా వస్తున్నటువంటి ప్లేస్ అని చెప్తూ ఉన్నారు. దట్టు మీకు ఒక హిస్టరీ ఉంది, NSY తెలంగాణ డెవలపర్స్ అనే వాళ్ళకి ఒక హిస్టరీ ఉంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఒక 200 గజాలు ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, ఎంత సార్ ఎంత కడితే మాకు ఈ ఓపెన్ ప్లాట్ మేము సొంతం చేసుకోవాలి? యాక్చువల్గా మనము 23,000 కోట్ చేయడం జరిగింది మేడం. గట్లా ఎవరైనా మా పాత కస్టమర్ వచ్చినా కానీ ఇంతకుముందు మన దగ్గర కొనున్నా దాన్ని ఇంకా నెగోషియేట్ చేస్తాము. నెగోషియేట్ చేసి ఫస్ట్ ఒక 10% తీసుకుంటాము. బ్యాంక్ లోన్ కావాలంటే లోన్ ప్రాసెస్ బ్యాంక్ వాళ్ళకి చెప్పి లోన్ ప్రాసెస్ చేపిస్తాము. ఇక రిమైనింగ్ 45 days టైం ఇచ్చి క్లోజ్ చేస్తాం మేడం. యాక్చువల్లీ 23,000 ఈ సైట్కి మాత్రం కోట్ చేస్తున్నాను. అదేం ఫైనల్ కాదు, కస్టమర్ని బట్టి కూడా కొద్దిగా అటు ఇటు చేస్తాం. అలా ప్రొఫైల్ని బట్టి కూడా ఓసారి తక్కువ చేస్తాం. మన ఒకతను ఆర్టీసీ ఎంప్లాయీ వచ్చిండు, వాళ్ళంతా ఫ్యామిలీ ఉన్నారు, కొద్దిగా తక్కువ చేయండి సార్ అంటే కొద్దిగా బాగానే తక్కువ చేసి ఇచ్చేసిన. అట్లా ఏం లేదు, ఒక ప్లాట్ మీద వాళ్ళ దగ్గరనే కోట్లు కొట్టాలనేది అట్లా ఏం కాన్సెప్ట్ ఏం కాదు. మనకు ప్లాట్లు అమ్ముడుకోవాలంతే, దాంట్లో రూపాయి ఎక్కువ వస్తుంది, దాంట్లో తక్కువ వస్తుంది. ఆ కస్టమర్ ప్రొఫైల్ని బట్టి కూడా మేము దాన్ని రేట్ ఫైనల్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడే నియర్ బై దగ్గర మీకు అక్కడ వీకెండ్ హోమ్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. ఏంటి సార్ ఇంకా నెక్స్ట్ ఎలా రాబోతున్నారు మీరు NSY తెలంగాణ డెవలపర్స్? యాక్చువల్గా మా కంపెనీ ఈ లేఅవుట్లతో పాటు అపార్ట్మెంట్స్లో కూడా ఉన్నాం మేడం. ఇప్పుడు ఇది 26 acres లేఅవుట్. ఇది అక్కడ మల్కాపురంలో 42 acres చేస్తున్నాము. మల్కాపురంలో రాచకొండ గ్రీన్ హిల్స్ పేరుతోటి 42 acres, అది వీకెండ్ హోమ్స్. మీ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా చాలా మంది కొన్నారాడ. నెక్స్ట్ అక్కడనే మల్కాపురంలో ఇంకోటి హైవేకే 5 acres లేఅవుట్ ఒకటి, విజయవాడ హైవే ఫేస్ తోటి 5 acres లేఅవుట్ ఒకటి రన్నింగ్ అవుతుంది. బృందావనం, దాని పేరు హైవే బృందావనం, అదేమో రాచకొండ గ్రీన్ హిల్స్, ఇదేమో రాధాకృష్ణ గోకులము. నెక్స్ట్ దీంతో పాటు మళ్ళీ ఒక 3 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి మరి. అది ఎల్బీ నగర్లో ఒకటి నడుస్తుంది మేడం, మన్సూరాబాద్లో. నెక్స్ట్ హయత్ నగర్లో, సూర్యనగర్ కాలనీలో ఒకటి SN Heights పేరుతోటి మనం 30 flats కడుతున్నాం అక్కడ. అలాగే తుక్కుగూడలో ఒకటి నడుస్తుంది మేడం, మహేశ్వరం రోడ్ తుక్కుగూడలో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రన్నింగ్లో ఉంది ప్రజెంట్గా. ఇప్పుడు NSY డెవలపర్స్ చాలా చేస్తున్నారు, ఓకే కాదనట్లా. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏపీ తెలంగాణ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు ఉంటారు. ఎంత బడ్జెట్ అయినా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అంటే కొంతమంది నార్మల్ మినిమల్ బడ్జెట్ మినిమం 10 లక్షల నుంచి కూడా నేను ప్లాట్ ఇస్తాను మేడం. మీరు రాచకొండ గ్రీన్ హిల్స్ పోతే 10 లక్షల నుంచి కూడా ప్లాట్ ఇస్తాను. కస్టమర్ హై ప్రొఫైల్ తీసుకునేటట్టు మా దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి. లో ప్రొఫైల్ కస్టమర్లు లో ప్రొఫైల్గా తీసుకునేటట్టు కూడా మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే అట్లా ఏం లేదు, ఏ కస్టమర్ వచ్చినా మా దగ్గర కొనేటట్టుగానే మాది ఉంటుంది. అట్లా దాంట్లో ఏం తేడా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక మంచి క్లారిటీ నవడేస్ కావాలి. మార్కెట్లో ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి, లాట్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అందరికీ చిన్న క్వశ్చన్స్ ఉండింది. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. తక్కువలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి దగ్గర కూడా మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు. దట్టు మీరు వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఏది వదలలేదు, అన్ని ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గరే ఉన్నాయి. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మన NSY తెలంగాణ డెవలపర్స్ దగ్గరికే రావాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను, ప్లీజ్. మీరు కస్టమర్స్కి చెప్పేది ఏంటంటే ఏదో మా కంపెనీ అని అదని కొనాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బ్రాండ్ వాళ్ళ మీద ప్లాట్లు కొనండి. ఎందుకంటే హైదరాబాదే ఒక డైమండ్, మన తాతలు ముత్తాతలు నాడే హైదరాబాద్ రిచ్ ఇన్ వరల్డ్, హైదరాబాద్ రిచ్ స్టేట్ ఇన్ వరల్డ్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా. సో హైదరాబాదు చుట్టూ డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎటు మనకు సముద్రం లేదు, ఇది దక్కన్ పీఠభూమి, ఇది చాలా వాటర్ ఉంది కింద. సో వేరే ఏరియాలను 1000 feet వేసినా 2000 feet వేసినా నీళ్ళు పడవు. బట్ హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే దక్కన్ పీఠభూమి కాబట్టి కింద అన్ని పొరలు ఉండడం వల్ల మనం 1000 feet వేస్తే నీళ్ళు పడతాయి, 1000 కాకపోతే 2000 feet నీళ్ళు పడతాయి. నువ్వు హైదరాబాద్ బోర్ వేసినా నీళ్ళు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్లో బెస్ట్ సిటీ. ఇంకెందుకంటే శత్రు దేశాలకు కూడా మన హైదరాబాద్ చాలా దూరంగా ఉంటుంది. శత్రు దేశాలు అంటే అటు పాకిస్తాన్ తీసుకున్నా కానీ, అటు చైనా తీసుకున్నా కానీ, ఇటు బంగ్లాదేశ్ తీసుకున్నా కానీ, మన హైదరాబాద్ అనేది చాలా దూరమైన ప్లేస్, ఇది సేఫ్ ప్లేసు. అందుకనే ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ మొత్తం మన దగ్గరనే ఉంటుంది. సో హైదరాబాద్ ఈజ్ ద డైమండ్.
ఈ డైమండ్ మీద అందరు నమ్ముకొని పెట్టుబడి పెట్టండి. మీరు చూస్తున్నాగానే మీ కళలన్నీ సాకారం అవుతాయి. థ్యాంక్ యూ. ఎస్, ఒక బెస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓపెన్ ప్లాట్ కొనాలా, విల్లా కొనాలా, వీకెండ్ హోమ్ కొనాలా, లేదంటే ఒక మంచి అపార్ట్మెంట్లో ఒక మంచి ప్లాట్ తీసుకోవాలా? ఇన్వెస్ట్మెంట్ ఏదైనా రావాల్సింది మాత్రం ఎన్ఎస్వై తెలంగాణ డెవలపర్స్ దగ్గరికేనండి. ఎందుకంటే లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎంతో ఆలోచించి ఎన్నో కష్టాలు పడి డబ్బులు సేవ్ చేసుకుంటారు. కానీ ఒక బెస్ట్ ప్లేస్లో హెచ్ఎండిఏ, రెరా, ఎల్పి నెంబర్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. మోసపోయేవి చాలా కనిపిస్తున్నాయి మార్కెట్లో, బట్ మోసం లేకుండా ఎక్కడ ట్రస్ట్ వర్త్ ఉంటే కనుక కస్టమర్స్ కంపల్సరీ రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ వీళ్ళ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.